స్టార్ట్ అయిన తర్వాత మీరందరూ గూడా మీ వీడియోలు వీలైతే ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకొని కూర్చొని వింటున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ గూడా బాగా దొరుకుద్దనమాట. మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంకా బావుంటది. మీ ఎక్స్‌ప్రెషన్ అది నాకు కనిపిస్తది. అది వీలున్న వాళ్ళు ఓపెన్ చేసుకోండి. ఓకే. సో, నేను ప్రేయర్ చేస్తానిప్పుడు. మీరందరూ గూడా ఓపెన్ చేసి మీరు గూడా మీ సైడు మ్యూట్‌లోనే ప్రేయర్స్ చేసుకోండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతక స్వామీతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయిని గౌరకత దామదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే రామ హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ ఆల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అందరికీ దండవత్ ప్రణాం. ముందుగా మా ఆచార్యులందరికీ దండవత్ ప్రణాం. మా గురు మహారాజ్ యొక్క పుట్టినరోజు మొన్న చెప్పాను 8వ తారీఖు వ్యాస పూజ టెంపుల్లో చేశారని. ఈరోజు నందనవనం అనే బ్రాంచ్లో వ్యాస పూజ చేస్తున్నారు. సో జయపతాక మహారాజ్ మా గురువులు అనమాట. సో గురువులకి ఒక పాట అంకితం చేద్దామని మనం చేసే ఈ ప్రోగ్రాంలన్నీ కూడా భగవద్గీత 18 డేస్ ప్రోగ్రాం అన్నీ కూడా శ్రీల ప్రభుపాదికి అంకితం చేస్తూ ఉన్నాము. ఈరోజు క్లాసు వ్యాస పూజ మూలన జయపతాక స్వామికి అంకితం చేస్తూ ఒక చిన్న పాట పాడతాను, మీరు వినండి. గురుదేవుల గురించి అనమాట. ఈ భక్తి లాలస అనే చాప్టర్లో ఉంది, శరణాగతి నుండి అని చెప్తున్నారు అనమాట ఇది. సో ఇది పాట వినండి ఒకసారి, అర్థం కూడా చెప్తాను నేను. गुरुदेव कृपबिंदु दिया कुरये दासे तृणपेकातिहीना सकल सहाने बल दिया करो निजमाने स्पृहाहीना गुरुदेव कृपबिंदु धिया कुरये दासे तृणपेक अतिहीना सकल सम्माने कोरिते शाकाति देहनाथ जता जता
तबे तो गाइबो हरिनाम सुखे अपराधः बेहता गुरुदेव कृपबिंदु दिया कुरु ये दासे तृणफेकातिहीना कबहे नो कृपा लबिया ये जना कृतार्था होइबेन था शगति भुक्तिहीन आम्याति दीना करो रे आत्मा साधा गुरुदेव कृपा बिंदु दिया करो है दासे तृणपेका अतिहीना जो ज्ञाता विचारे किछु नहीं पाए तुम्हारा करुणा सारा करुणा न होइले कांदिया कांदिया प्राण न राखिबो आरा गुरुदेव कृपा बिंदु दिया करो ये दासे तृणपेका अतिहीना गुरुदेव कृपा बिंदु दिया करो ये दासे तृणपेका अतिहीना हरे कृष्ण 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 हरे 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 राम राम गुरुदेव कृपा बिंदु दिया कुरु ये दासे तृणपेका अतिहीना సో ఇక్కడ గురుదేవుల వారి గురించి కొంత చెప్తున్నారు. ఏంటి అంటే ఇవి వైష్ణవ గౌడీయ గీతాల్లోంచి శ్రీల భక్తి వినోద ఠాకూర్ అనేవారు రచించారనమాట. ఆయన శ్రీల ప్రభుపాదికి మూడవ అంటే హయ్యర్కి వెళ్తూ ఉంటే మూడవ గురువు అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ 4 పారాగ్రాఫ్ చిన్న అనమాట. సో గురుదేవ మీ కృపా బిందువు చే నన్ను గడ్డిపోచ కంటే వినమ్రని చేయుము. సో మనం గడ్డిపోచతోని అన్ని పోల్చుకుంటున్నామంటే మన గురుదేవులే అలా చెప్పారనమాట. సో నాకు అన్ని రకాల కష్ట నష్టాలను సహించే శక్తి నిమ్ము. మనకి ఎప్పుడు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. సో అలాంటి అవన్నీ కూడా ఓర్చుకునే శక్తి నిమ్మని కోరుకుంటున్నాం. మరియు నన్ను అన్ని రకాల స్వీయ ప్రతిష్ట వాంఛ నుండి విముక్తుణ్ణి చేయుము. సో ఇక్కడ స్వధర్మం అని, పరధర్మం అని, సనాతన ధర్మం అని ఏవేవో మనం నేర్చుకున్నాం. సో వీటన్నిటినీ కూడా నన్ను విముక్తుణ్ణి చేస్తే గనుక నేను నీ పూజలు బాగా చేసుకోగలను అని చెప్తున్నారు గురుదేవులతో. నెక్స్ట్, ఓ నాదా, ఓ ప్రభు, జీవులందరినీ సరి అయిన రీతిని గౌరవించే శక్తిని ప్రసాదించుము. నిన్న మనం చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణుడు పండితుడు అనేవాడు బ్రాహ్మణుని కానీ, ఏనుగుని కానీ, కుక్కని కానీ, కుక్క మాంసం తినేవాడిని కూడా సమదృష్టితో చూడాలి అని చెప్పేసి. సో ఇక్కడ జీవులందరినీ సరైన రీతిలో గౌరవించే శక్తిని నాకు ప్రసాదించుము. అప్పుడే నేను శ్రీహరి దివ్య నామాలను గొప్ప పారవస్యంతో పాడగలుగుతాను. అప్పుడు నా అపరాధాలన్నీ అంతరిస్తాయి. సో ఇక్కడ మనం పాట పాడడానికి కానీ, నృత్యం చేయడానికి కానీ శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి. సో కీర్తన మనకు వచ్చినా రాకపోయినా నేర్చుకుని మనం పాడవలసిందే అనమాట. సో ఎప్పుడు పారవస్యంలోకి వెళ్తాము అనంటే, మనం ఎప్పుడు వెళ్తాము, అందరినీ సమదృష్టిలో చూసే యొక్క శక్తి మనకు వచ్చినప్పుడు. ఇలాంటి శక్తిని నాకు ఇవ్వు అని గురుదేవుల్ని ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్, ఓ నాదా, ఓ ప్రభు, ఈ భక్తుడు ఎప్పుడు మీ కృపకు పాత్రుడై కృతార్థుడవుతాడు. నేను అత్యంత దీనుడను, పతితుడను, మరియు నాకు ఎటువంటి శక్తి కానీ బుద్ధి కానీ లేదు. దయచేసి నన్ను మీ ప్రియ సేవకునిగా చేసుకోను. అంటే సేవ, నన్ను నీ సర్వెంట్ లాగా చేసుకున్నట్లయితే నాకు బుద్ధి శక్తి అన్నీ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ సకల సహాని బలదీయ కోరు అన్నాడు, సకల సమ్మానే కొరితే శకతి.
ఇక్కడ అన్నమాట. శక్తి బుద్ధిహీన, శకతి బుద్ధిహీన. ఇది బెంగాలీ సాంగ్. సో, ప్రొనౌన్సియేషన్ కొంచెం వేరేలాగా ఉంటుందన్నమాట. సో, దయచేసి మీ ప్రియ సేవకునిలా నన్ను చేసుకో అని చెప్తున్నారు. నెక్స్ట్, నన్ను నేను పరిశీలించుకొని చూచినప్పుడు నాలో విలువైనది ఏది కనపడదు. నిజమే కదా! మనం మంచిగా కూర్చొని ఆలోచిస్తే నేను ఎవరికేం చేయగలను అనంటే ఏమీ ఉండదు. నిల్లనమాట. కృష్ణుడు మనకెంతో చేస్తున్నాడు. దేవాది దేవుడు అయిన కృష్ణుడు ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నాడు. మనకు సహాయం తీసుకోవడం గానీ, ఇవ్వడం అనేది చాలా తక్కువ. సో, ఇలా పరిశీలించుకున్నప్పుడు నాలో విలువైనది ఏది కనపడట్లేదు. కాబట్టి మీ కృప తప్పనిసరి. మీరు కరుణ చూపకపోతే నేను నిరంతరము రోదిస్తూనే ఉంటాను. మీరు దయ చూపకపోతే నేనెప్పటికీ కూడా నేను నా ప్రాణము సైతం నిలుపజాలను. ప్రాణాలతో నేను మంచిగా ఉండాలి, నీ భక్తి చేసుకోవాలి అని అనుకుంటే నీ కృప నాకు అవసరము అని ఒక భక్తుడు గురువుతోని చెప్తున్నారనమాట. ఇది ఒక చాలా మంచి పాట. సో, ఈ పాట పాడుకుని మనం స్టార్ట్ చేయడంతో ఈ యొక్క క్లాస్‌ని గూడా మనం గురుదేవులకి అంకితం చేస్తున్నాము అని అనుకోవడం జరుగుతుందనమాట. నేను అనుకుంటున్నాను అలాగా. సో, నెక్స్ట్ మనం ఈరోజు మనం వెళ్తే 6థ్ అంటే 6వ అధ్యాయం చెప్పుకోవాలి. 5 చెప్పేసుకున్నాము. సో, సమీక్షలు మీకేమన్నా గుర్తున్నాయా? మొదటి అధ్యాయం యొక్క సమీక్ష ఏంటి? డౌట్ మాతాజీ. డౌట్. వెరీ గుడ్. సెకండ్? గీత. గీత. థర్డ్? ట్రీ. 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 ఓకే. 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 నెక్స్ట్? ఇయర్స్. ఇయర్స్. అంటే 4 అయిపోయినాయి. ఐదోది? స్టెప్. స్టెప్. సో, 5 నేర్చుకున్నాం మనము. చాలా బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గాంధార్విక ధన్వి. నా పేరు శ్రావణి మాతాజీ. మా పిల్లల పేర్లు అవే. అవునా! చాలా మంచి పేరు పెట్టామా. గాంధార్విక గిరివారధారి టెంపుల్ బెంగుళూరులో ఉంది. మేము బెంగళూరులో ఉంటుంది వెళ్ళామన్నమాట. మాతాజీ. ఆ? బెంగళూరులో ఉంటాయి. యాక్చువల్ గా వాళ్ళు శ్లోకాస్ నేర్చుకుంటారు. గీతా శ్లోకాస్ 108. అందుకనేసి వాళ్ళిద్దరు నేమ్స్ పెట్టాం. అవునా! ఓకే. చాలా మంచి పేరు. అక్కడ టెంపుల్ ఉంది గదా! బెంగుళూరులో మేము వెళ్ళామన్నమాట. మా గురుగారి అక్కడ ప్రెసిడెంట్ వరదకృష్ణ ప్రభు గారు. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు గారు. సో, ఇక్కడ మనం 6వ అధ్యాయానికి వచ్చామన్నమాట. సో, 6వ అధ్యాయం మనం చెప్పుకునే ముందు కథ చెప్పేసుకుందాం. చాలా షార్ట్ స్టోరీ. చిన్న కథ అన్నమాట. పెద్ద మహారాజు ఉంటాడన్నమాట. ఇప్పుడు రాజరిషి అని అంటారు కొందరిని. జనక మహారాజుని ఆ విధంగా అంటారు. అంటే వాళ్ళు రాజులైనప్పటికీ, సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ, ప్రజలతో ఉన్నప్పటికీ కూడా ఋషి యొక్క గుణగణాలు కలిగి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు తపస్సు చేయడం గానీ, ఎక్కువగా ఆస్టెరిటీస్ చేయడము, పెద్దవాళ్ళని కలవడము, ఆతిథ్యం ఇవ్వడము. ఎవరికి? మహానుభావులకి. ఋషులు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా! సన్యాసం తీసుకున్న వాళ్ళకి, భక్తులకి బాగా ఆతిథ్యం ఇచ్చి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటారనమాట వీళ్ళు. సో, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన గొప్పతనం చూసి దేవతలు కూడా వస్తారంట. చూద్దాం మనం ఆతిథ్యం ఎలా ఇస్తారో, ఈయన ఇంత గొప్ప మనిషి కదా అని చెప్పేసి దేవతలు కూడా వస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనం ఏదో ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నాం. సో, ఈ భక్తులందరూ మాకు గెట్ టుగెదర్‌లో కలిసినప్పుడు మాకెంతో సంతోషం వేస్తుంది. అంటే వీళ్ళు 18 డేస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చారు, మాకు కలుస్తున్నారు అనేది ఒక సంతోషం గురువులకుంటే, వాళ్ళకి కూడా మా గురువుల్ని స్వయంగా ఫోటోలో కాకుండా స్వయంగా కలిసారనేది ఒక సంతోషం ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా ఈయనకి దేవీ దేవతలు వచ్చేసరికి బాగా సంతోషంగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. సో, ఆ టైంలో అయితే ఆయన ఎంత ఆస్టెరిటీ అంటే, ఎంత భక్తుడంటే, పరమహంసలు అంటే హంసకి, బాతుకి తేడా తెలుసనుకుంటా మీకు. హంస పాలుని, నీళ్ళని వేరు చేయగలదంట. సో, ఆ విధంగా చాలా పవిత్రమైన పక్షి అన్నమాట. అది ఎక్కడ అంటే దేవతలు ఉండే దగ్గర, అక్కడే హిమాలయాల్లో అక్కడెక్కడో చెప్తారు. అక్కడ మాత్రమే కనిపిస్తుంది. సో, ఆ పక్షి హంసలు ఎగురుతూ ఉంటే అసలు తెల్లని పక్షులు ఎగురుతూ ఉన్నప్పుడు మనకెంతో ఆహ్లాదకరంగా ఉంటది. ఆకాశం గానీ, చుట్టుపక్కల పరిసరాలు గానీ. సో, హంసలు వెళ్తూ ఉంటే ఈయన వెళ్తున్నారంట రాజు. దేంట్లో మా రథంలో. అప్పుడు ఈ హంసలు మాట్లాడుకుంటున్నాయంట. ఏమని మాట్లాడుకుంటున్నాయంటే,
ఈ రాజు కంటే గూడా చాలా గొప్ప ఋషి ఉన్నారు పలానా చోట. ఆయన గొప్పతనం అయితే మనం చెప్పుకోలేము. అంత మంచి భక్తుడు అని చెప్పుకుంటూ వెళ్తుంటారనమాట. వెళ్తూ ఉంటే అప్పుడు ఈయనకనిపిస్తది నేనే గొప్ప, ముల్లోకాలకి నేనే గొప్ప అనుకున్నాడు గదా! ఇప్పటిదాకా. అంటే మంచివాడే, మంచివాడికి కూడా ఒక్కోసారి ప్రైజెస్ అంటే ఈ అందరూ పొగుడుతూ ఉంటే ఓకే అని అనిపిస్తది. సో, నాకంటే పెద్దవాళ్ళెవ్వరు లేదు. ఎవరన్నా ఉంటే గూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమో నేను నేర్చుకోవాలి అనే ఆతృత ఎక్కువుంది. సో, అప్పుడేమైందంటే ఈయనకి విన్నాడు. ఆ హంసలు మాట్లాడుకునేవి. ఇంతకంటే గొప్పనా? ఇంతకంటే ఎక్కువ డివోషన్ చేసేవాళ్ళున్నారు. అతనెవరో నేను కనుక్కోవాలి. ఆయన దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ రాజు సింహాసనాన్ని వదిలేసి ఇట్లాంటి వాటికి సామాన్యంగా వెళ్లరు. సో, రాజభటుల్ని, మంత్రుల్ని వాళ్ళని పెద్దవాళ్ళని పంపిస్తూ ఉంటారు. సో, వీళ్ళు వెళ్లి అన్ని పుణ్యక్షేత్రాలు వెతుకుతున్నారన్నమాట. హంసలు అనుకుంటూ వెళ్ళినాయి గానీ, నిలబడి రాజుకి పలానా చోట ఇలా ఉన్నారు. నువ్వు వెళ్ళు రాజా అని చెప్పలేదు. సో, అయి మాట్లాడుకుంటున్నాయి. అవి ఈయన చెవిన పడిందనమాట. సో, అప్పుడేమవుతదంటే వీళ్ళని పంపిస్తారు. పంపిస్తే వీళ్ళన్ని యాత్రలు తిరుగుతారనమాట. ద్వారకా వెళ్తారు. ఇంకా మథుర వెళ్తారు. అన్ని చోట్ల కృష్ణుడు ఉండే దగ్గరంతా తిరిగి చూసి వెతకడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆ భక్తుడిననమాట. సో, వెళ్తూ వాళ్ళకెక్కడా కనిపించరు. తర్వాత హిమాలయాల సైడు అటువైపు వెళ్ళినప్పుడు ఒక ఋషి ఒక చిన్న పర్వతం మీద కూర్చొని తపస్సు చేసుకోవడం కనిపించిందంట. సో, ఆయన ఎవరు అనంటే పలానా ఋషి అని తెలిసింది. ఆయన పేరు అన్నీ కనుక్కుంటే హంసలు మాట్లాడుకునే ఈ ఋషి గురించి అని చెప్పి ఆ స్థలం ఏంటి అని తెలుసుకొని భటులు, మంత్రులు అందరూ కలిసి మహారాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చెప్పారనమాట. ఇతను చాలా దివ్యత్వం పొందిన మనిషి, పెద్ద ఋషి పలానా దగ్గర ఉన్నారు అని చెప్తే, ఇంక రాజు రెడీ అయిపోయాడనమాట. ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి నేను అని చెప్పేసి బండ్లు బాగా గిఫ్ట్‌లు, ధనాగారం అన్నీ తీసుకొని రథం మీద బయలుదేరాడు ఋషి దగ్గరికి. బయలుదేరేసరికి ఆ మహర్షి దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్నాక చూసారనమాట. ఏం చూస్తున్నాడు ఆ ఋషికి చాలా కోపం వచ్చింది. ఏంటి నన్ను కలవడానికొస్తే నువ్వు ఇంత ధనం తీసుకొస్తావా? సన్యాసులకి ధనంతో పనేముంది? ఏం చేసుకుంటాను నేనని చెప్పి బాగా అరిచి ఈయనని స్వీకరించడు, ఆశీర్వాదం ఇవ్వడనమాట. సో, అప్పుడు ఇంక ఈయన బాగా వందనాలు చేసుకుంటూ, రిక్వెస్ట్ చేస్తూ బాగా బతిమలాడుకుంటారనమాట. అలా ఒక రోజంతా 2 రోజులు, మూడో రోజు ఆయనకి పోనీలే పాపం పశ్చాత్తాపం చెందాడు గదా! రాజు అనే అహంకారం లేదు అని చెప్పి, "ఏంటి నీకేం కావాలి? ఎందుకు ఇలా నన్ను వెతుక్కుంటూ వచ్చావు?" అని అడుగుతారంట. అడిగితే "మీ యొక్క ఖ్యాతి ముల్లోకాల్లో వ్యాపించిపోయింది స్వామి. అది ఏంటి? ఏం చేస్తే మీరు నేనేం చేస్తే అంత ఎక్కువగా అంత ఖ్యాతి పొందవచ్చు? అంత భక్తి నాకు కూడా కావాలి. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. ఏం చేశారు మీరు?" అని అడుగుతాడంట. అడిగితే ఆ ఋషి సామాన్యమైన సమాధానం ఇచ్చారు. ఏంటి అంటే, భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని ప్రతిరోజు నేను పాటిస్తాను అని చెప్తాడంట. సో, అప్పుడు ఖ్యాతి, ప్రేమ ఇవన్నీ భక్తి ఎక్కువ కావాలనుకుంటే 6వ అధ్యాయాన్ని చదవండి అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు అక్కడ కూర్చుని 6వ అధ్యాయాన్ని బాగా డీటెయిల్డ్‌గా ఆయనతో చెప్పించుకొని చదువుకొని, ఆ తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చి, ఆయన కూడా 6వ అధ్యాయాన్ని పఠిస్తూ ముక్తిని పొందుతాడంట. ఇక్కడ ఈ ఋషి కూడా 6వ అధ్యాయాన్ని పొంది చదివి ముక్తి పొందాడంట. సో, ముక్తి పొందాలి చాలా సులభంగా అంటే భగవద్గీత 6వ అధ్యాయాన్ని చదవాలి అని చెప్తున్నారు. సో, ఇవన్నీ గూడా మనకి భగవద్గీత చదవడంలో సులభమైన మార్గాలనమాట. నిన్న మనం ఏం చదువుకున్నాము? కొన్ని మన కర్మ ఫలాలు, ధ్యాన ఫలము. సో, ఇవన్నీ గూడా మనకి అర్జునుడికి మాధ్యమంగా చేసుకొని శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నాడనమాట. సో, మనం విని అవి ఫాలో అవ్వాలి. సో, ఇంట్లో పెద్దలు ఏదైనా చికాకు ఉందనుకోండి, 3వ అధ్యాయం చదివితే మన పెద్దలు చనిపోయిన వాళ్ళందరికీ కూడా విముక్తి లభిస్తుంది, మనశ్శాంతి వస్తుంది అని. ఫస్ట్‌ది మనం పీస్ ఆఫ్ మైండ్ గురించి మొదటవ అధ్యాయం చదివాము. సో, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. సో, ఈరోజు మనకి ముక్తి పొందాలి చాలా ఈజీగా అంటే 6వ అధ్యాయాన్ని పఠనం చేయండి అని చెప్తున్నారు.
ఇప్పుడు స్లైడ్స్కి వెళ్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. 47 మెంబర్స్ జాయిన్ అయ్యారు. కొంచెం సండే కదా. థ్యాంక్ యూ. జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్. ఇక్కడ సమీక్ష తీసుకున్నట్లయితే ఐదవ అధ్యాయం యొక్క సమీక్ష. ఎందుకని మనం వెనక్కి వెళ్తున్నాం అంటే ఒక్కసారి రివిజన్ చేసుకుంటే 6 బాగా అర్థమవుతుందని చెప్పేసి. సో ఇది హ్యాండ్ రైజ్ వచ్చింది. ఫస్ట్ ఎన్ అని ఉందమ్మా, పేరేంటో రావట్లేదు. నాగలత అండి. నాగలత, మీరు చదవండి మొత్తం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్ నుంచి స్టార్ట్ చేసి పి వరకు చదవండి. స్టే ఇన్ వరల్డ్, ప్రపంచంలో ఉండండి. కర్మ లేదా వైరాగ్యం, భక్తియుక్త సేవ. ఓకే, టీ చదివిన మాతాజీ. చదవండి. 3 డోర్స్, ముగ్గురు చేసేవాళ్ళు. ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి. భౌతిక ఈక్వల్ విజన్, సమాన దృష్టి. చిక్కు, తమను తాము, ఈ చిక్కు ఇతరులను చూడడం. పీస్ ఫార్ములా, శాంతి సూత్రం. సర్వయజ్ఞములకు భోక్త, సకల లోకాలకు ప్రభువు, అందరికీ శ్రేయోభిలాషి. ఈ సమీక్ష 5వ అధ్యాయం పేరు చదవండి. కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అయితే నేను ఒక్కరితో ఎందుకు చదివించానంటే ఒక కనెక్షన్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి మీకు కూడా ఛాన్స్ ఇస్తాను. ఇవాళ ఎక్కువ చదివేదే ఉంది, నేను చెప్పేది తక్కువ ఉంటుంది ఈ అధ్యాయంలో. సో ఇక్కడ కర్మయోగం మనం చదువుకున్నాం. కర్మ వల్లనే అన్ని, కర్మ నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని కృష్ణుడు చెప్తాడు. ఆ తర్వాత దానికంటే బెటర్ సన్యాస యోగం అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ 6వ అధ్యాయం ఏమంటున్నారో చూద్దాం. లెట్ us go to 6th. నెక్స్ట్ స్లైడ్. హరే కృష్ణ. ఇక్కడ 6వ అధ్యాయాన్ని మనము ఏమంటున్నారు అనేది చూసి ఇక్కడ సారాంశం అంటే సమీక్ష ఇచ్చారు. మనము ప్రతిరోజు ఇది చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి ఈజీ అని వచ్చిందమ్మా. ఈజీ అంటే ఏంటి? హరే కృష్ణ, ఎవరైనా చెప్పచ్చు. ఎవరైనా సులభంగా భక్తిని తీసుకునేది అనమాట. సో ఫస్ట్ ఇది శ్యామా గోపి, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఓకే, ఎనిమీ ఆర్ ఫ్రైడ్, శత్రువు లేదా, యాక్చువల్లీ ఫ్రైడ్ అని వచ్చింది ఇక్కడ, ఫ్రెండ్ అమ్మా. సారీ, ప్రింట్ ఏదో తప్పుపడింది. ఎనిమీ ఆర్ ఫ్రెండ్, శత్రువు లేదా స్నేహితుడు. ఫస్ట్ ఈ అన్నమాట. సెకండ్ ఏ. విజయలక్ష్మి మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. అంటే అష్టాంగ యోగ. ఏ అంటే అష్టాంగ యోగా. ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో ఒకేలాగా ఉంది. సో 6.10 నుంచి 36 వరకు అన్నమాట శ్లోకాలు. సో ఫస్ట్ ఇది శత్రువు లేక స్నేహితుడు, 6.1 నుంచి 9 దాకా. నెక్స్ట్ ఎస్. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఏది మాతాజీ? నేను ఇప్పుడే జాయిన్ అయినాను. ఎస్ ఏమిందో చదవండి. ఎస్ వైఎం మాతాజీ. ఎస్ 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 విజయము మరియు వైఫల్యం. ఓకే, ఇక్కడ ఎస్ ఏంటి అంటే సక్సెస్ ఆర్ ఫెయిలియర్. విజయం కావచ్చు మరియు వైఫల్యం కావచ్చు. 6.37 నుంచి 45 శ్లోకాల వరకు. లాస్ట్ది మీరు చదవండి ప్రభుజీ. బొల్లా వెంకటేశం, మీరు చెయ్యెత్తారు, చదవగలరా? జస్ట్ ఒక వర్డే కదా. హరే కృష్ణ ప్రభుజీ, మీ మైక్ చదవనా మాతాజీ? నేను ఉండండి ఒక్క నిమిషం, ఆయనకి చెప్పాం కదా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యోగి.
యోగి. ఇక్కడ 6వ అధ్యాయం 46 నుంచి 47 శ్లోకం వరకు మాతాజీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ సో యూ ఇక్కడ మాతాజీ. EASY అని అన్నాము అంటే చాలా సులభతరం అని మనం చెప్పుకుంటున్నాం. సో ఒక్కొక్కటి ఏంటి, ఎనిమీ ఆర్ ఫ్రెండ్, అష్టాంగ యోగా, సక్సెస్ ఆర్ ఫెయిలియర్, యోగి. సో వి విల్ లెట్ us go to first one, enemy. Next slide. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు కదా. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మనస్సు యొక్క గుణం. ఇప్పుడు మరి అర్జునుడికి ఎన్ని రకాలుగా చెప్పాడు కృష్ణుడు. కర్మయోగా చెప్పాడు, సన్యాస యోగం చెప్పుకున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అర్జునుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 6వ దాంట్లో ఫస్ట్ శ్లోకాలో, నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కృష్ణ, నా వల్ల కాదు, నువ్వు సన్యాసం చేసుకో, ఈ కర్మ మంచిగా చేసుకో, నాకు అప్పచెప్పు అని చెప్పినప్పుడు మళ్ళీ ఈ యుద్ధం ఏంటి, నేను చెయ్యలేను అని అంటాడనమాట. అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ 6వ శ్లోకంలో ఏమంటున్నారో చూడండి. మనస్సు యొక్క గుణం అన్నమాట. అంతే కృష్ణుడు ఎంత ఓపికగా చూడండి, దేవాది దేవుడైన కృష్ణుడు ఈ అర్జునుడికి అర్థం కావట్లేదు అని ఊరుకోవట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనము మామూలుగా ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే, మనము ఎక్కడైనా ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు బేరాలు చేస్తాం కదా. బేరాలు చేయకుండా అక్కడ ఫిక్స్డ్ రేట్ అని రాసినప్పటికీ కూడా బేరం చేస్తాం. 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 75 రూపాయలకి ఇస్తావా, ఇస్తాను అని వెంటనే ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ ఒక అనుమానం, నేను తక్కువ అడిగానేమో, ఇంకా బాగా బేరం చేయాల్సిందేమో అని అనుకుని ఒక్కోసారి నచ్చుద్ది, ఒక్కోసారి నచ్చదు. కొన్ని బేరాలు జరిగేటప్పుడు మనము అలా వెళ్ళిపోయినట్టు నటిస్తాం కదా, లేదు పక్క షాప్కి వెళ్ళి మేము కొనుక్కుంటామని అంటాం. కానీ మళ్ళీ అక్కడ అంతకంటే 100 రూపాయలే ఉంటుంది, 120, 150 అంటుంటారు. ఈవెన్ ఆటోలు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, ఓలా ఇంకా ఊబర్తో కంపేర్ చేసుకుని ఇదైతే ఇంతకే వెళ్ళొచ్చు, ఇంతకు రమ్మని. కానీ వాళ్ళందరూ కూడా పలుకుని మాట్లాడతారా ఏంటో. సరే ఈ ఫస్ట్ ఇచ్చిందే బెటర్ అనుకొని అందులోకి వెళ్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఒక టీచర్ లాగా, అంటే ఒక గురువు లాగా కృష్ణుడు ఉన్నప్పుడు, సరే అర్జునుడికి ఇన్ని చెప్పినా అర్థం కావట్లేదు కదా, కొంచెం టఫ్ చెప్తే అప్పుడు ఈజీ అనిపిస్తుంది ముందు నేను చెప్పింది అని చెప్పేసి ఈ యొక్క యోగా జ్ఞానం ఇస్తాడనమాట. సో ఇక్కడ దాంట్లో మన మనసు ఎప్పుడు అబద్ధమే చెప్పుతుంది, మనసు కోతి లాంటిది అని మనం అనుకున్నాం. ఎప్పుడు చూడు ఒక తృప్తి అనేది ఉండదన్నమాట. తృప్తి అనేది ఉండకుండా ఇటు అటు అటు ఇటు పరిగెత్తిస్తుంటది అనమాట మనని. సో మనం ఎప్పుడైతే మనసుకి అన్ని వినడం అలవాటు చేసేస్తామో మనకి ఇంక అన్ని కష్టాలే అనమాట. తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే లేదు, మనసు గట్టిగా చెప్పగలగాలి, లేదు నువ్వు నాతో మాట్లాడకు, నేను అది చెడు మార్గము, అటు వెళ్ళను, ఇటే వెళ్తాను అని చెప్పినప్పుడు మనసుకు అర్థమైపోతుంది అనమాట. అర్థమైపోయి ఓహో వీడైతే వినడు, మొండివాడు, వీడికి చెప్పాలి. మన ఇంట్లో కూడా అట్లే జరుగుతుంది కదా, కొందరికి చెప్పగానే వింటారు, కొందరేమో అసలు వినరు. వీళ్ళకి చెప్పడం కూడా ఎందుకు వేస్ట్, మనస్పర్ధలు తప్ప, మనకు ఒక టైం వేస్ట్ అని అనిపించి చెప్పాం. అలాగే మనసు కూడా అట్లే బిహేవ్ చేస్తుంది, సేమ్ అనమాట. నేను భక్తి మార్గంలోకి వెళ్తాము అని అనుకున్నప్పుడు వద్దు, ఇవాళ కాసేపు పడుకో, ఇవాళ ఆదివారం కదా, ఒక అరగంట ఎక్కువ పడుకో అని చెప్పుద్ది. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, మనకి పర్వాలేదులే, మనం కన్సోల్ చేసుకుంటాం, ఆదివారం కదా కాసేపు పడుకో. తీరా మనకి చూసేసరికి టైం 7, 7:30 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత టైం వేస్ట్ అయిపోయింది అక్కడ. 5 నుంచి 7, సపోజ్ 4కి లేవాలనుకుందాం, 4 నుంచి 7 అంటే చాలా టైం పోయింది అక్కడ. ఈ లోపల మన జపం అయిపోయేది, మన పూజ అయిపోయేది, ఇంకా ఇల్లు శుభ్రం అయిపోయేది, ఎన్ని అయిపోయేవని తర్వాత ఆలోచించి ప్రయోజనం లేదనమాట. సో అందుకనే ఇక్కడ అర్జునుడు ఇంత కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ అడుగుతున్నాడు. సో ఇక్కడ కృష్ణుడు సరే వీరికి ఏదో టఫ్ దిద్దాం, మంచి, ఇప్పుడు లెక్కలన్నీ చాలా సులభంగా ఉంటే పిల్లలు గబా చేసేస్తుంటారు. అదే మనం ఏదైనా గట్టి లెక్క ఇచ్చామనుకోండి, చాలాసేపు కూర్చుంటాడని, అది కూడా తొందర చేశాడంటే వాడు ఒక మేధావి అయి ఉండాలి, వేరే రకంగా ఉండాలి. ఇక్కడ మా గురువులు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారనమాట. ఒక ఫాదర్ అంట కూర్చుని పొద్దున్నే ఫాదర్స్ ఏం చేస్తారు, టీ తాక్కుంటూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు, లేదా వార్తలు చూస్తుంటారు. జనరలీ భక్తులు అయితే జపం చేస్తారు, ఈ సత్సంగుల్లో ఉంటారు. కానీ మా నార్మల్ పీపుల్ ఇలా ఉంటారు. సో అమ్మాయి వచ్చి ఊరికే సతాయిస్తుందంట వాళ్ళ డాటర్.
అప్పుడు ఈ అమ్మాయి ఇలా కాదు, దీనికి ఏదో పని చెప్పాలి మనం, అది కూడా చాలాసేపు టైం తీసుకునే పని చెప్తే, ఒక గేమ్ ఇస్తే మేబీ షీ విల్ కీప్ క్వైట్ అని అనుకుని ఏం చేస్తాడంటే, ఒక న్యూస్ పేపర్లో వరల్డ్ మ్యాప్ ఉంటుందంట, ఆ వరల్డ్ మ్యాప్ చూపిస్తాడు అమ్మాయికి, చూపించి అన్నీ చింపేస్తాడు. చింపి ఇవన్నీ అతికిచ్చు, వరల్డ్ కరెక్ట్గా వచ్చేటట్టు నువ్వు చెయ్యి అని చెప్పి ఆ హోంవర్క్ ఇస్తాడు. ఇచ్చి ఈయన పని ఈయన చూసుకుంటాడు. ఆ అమ్మాయి అంట 2 నిమిషాల్లో వచ్చేసిందంట. ఇదేంటి ఇంత నేనే చేయలేను అసలు, అన్నీ అంత తునకలుగా చేశా కదా, నువ్వు ఎలా చేయగలిగావు అని అడుగుతాడంట. అడిగితే ఆ న్యూస్ పేపర్ తిరిగేసి చూపిస్తుందంట అమ్మాయి, ఇక్కడ ఒక మనిషి బొమ్మ ఉంది, ఆ తలకాయి, నోరు, ముక్కు, ఇవి ఆ చేతులు అన్నీ నువ్వు చింపిని అన్నీ నేను మనిషిని అతకబెట్టేస్తే అటుపక్క వరల్డ్ మ్యాప్ వచ్చేసింది అని చెప్పి. సో ఆ విధంగా అంత తెలివి, అంటే ఇదో టఫ్ది ఇచ్చాము అని తండ్రి అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయి సులభంగా చేసేసింది అనమాట. అంటే మన బుద్ధి ఉపయోగించినప్పుడు మనసుని మనం కంట్రోల్లోకి నెమ్మదిగా వస్తుంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. సో ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, అర్జునుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఇప్పుడు 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే యోగా సిస్టమ్ గురించి చెప్తాడు. ఇప్పుడు మామూలుగా జపం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, మాల తిప్పుకొని చేసుకోండి, 16 మాలలు రోజుకు చేయండి, ఇది సులభతరమైన మార్గము కలియుగంలో అని చెప్పారు. లేదు మేము ఇది చేయలేము అని అంటే ఒక టఫ్ది ఏంటి అని కృష్ణుడు చూపిస్తున్నాడు. అదేంటి మనం చూద్దాం. ఒకవేళ అది మనం చేయగలమేమో మనకు తెలియదు. ఒకరు వస్తారు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరకు, ఈ పలానా పూజ చెయ్యమ్మా అని చెప్తారు. అది నేను చేయలేను, అది చాలా టఫ్, మా వల్ల ఎక్కడ అవుతుంది, మా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, మా వల్ల కాదు అని అంటే, పోనీ ఒక పని చెయ్యి, నీకు బాగా తొందరగా రిజల్ట్ రావాలంటే ఇక్కడ దగ్గరలో అడవులు ఉన్నాయి, అడవికి వెళ్ళేసి అక్కడ రూట్స్ అండ్ ఫ్రూట్స్ కొన్ని తీసుకెళ్ళు, అక్కడ దొరికినవి తిను, అవేవి దొరకపోతే ఎండాకులు తిని ఒక్క కాలు మీద నిలబడి తపస్సు చెయ్యి, ఎక్కువ రోజులు చెయ్యకు, నువ్వు లైఫ్ లాంగ్ చేయక్కర్లేదు, 21 రోజులు చెయ్యి చాలు, నీకు ఫలితం వస్తుంది అని చెప్తారంట. అది చేయగల అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ జపమాల ఇదే కొంచెం ఈజీ, ఇంట్లో కూర్చుని రోజుకి పొద్దున్న 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4 చేసుకుంటే 16 మాలలు అయిపోతాయి, మంచిగా దేవుడికి కైవల్యం నేను చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. సో అలా టఫ్ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఇది ఈజీ అనిపిస్తుంది. ఏదైతే మనం బేరాలకు వెళ్ళినప్పుడు ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా రేట్లు పెరిగినట్టుగా అనిపిస్తే ముందుదే కరెక్ట్ అనిపిస్తుంది. మళ్ళీ ముందుకి అదే షాప్కి రావాలంటే కొంచెం ఈగోయిజం అడ్డొస్తుంది, మనకు కొంచెం అహంకారం, అమ్మవాడు ఏమంటాడని. కానీ మనకు అవసరమైతే తప్పకుండా వస్తే అతను కూడా ఏదో స్మైల్ చేసేసి, నేను చెప్పాను కదమ్మా, నేను రీజనబుల్గానే ఇస్తాను, నేను ఏదో కొంత మార్జినే పెట్టుకుంటాను, పూర్తిగా మార్జిన్ కూడా పెట్టుకోను నేను అని చెప్పేసి ఆయన ఇస్తాడనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు శ్లోక చూపి అమ్మ. హరే కృష్ణ. కొంచెం మ్యూట్లో ఉండండి అమ్మా మీరందరూ కూడా. థ్యాంక్ యూ. 54 మెంబర్స్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత గ్రాటిట్యూడ్ చెప్పినా తక్కువే. ఆదివారం నాడు వచ్చారు. హరే కృష్ణ. మీరు ఉంటేనే కదా నేను చెప్పగలుగుతాను. ఇక్కడ మనస్సు యొక్క గుణం అన్నమాట. బంధురాత్మాత్మనస్తస్య యోనాత్మైవాత్మనాజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువన్ అని ఇక్కడ చెప్తున్నారు. మనస్సును జయించడానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనస్సు మనకి చాలా ఫ్రెండ్ లాగా ఉంటుంది ఎప్పుడు మనం చెప్పిన మాట విన్నప్పుడు. మనం చెప్పిన మాట వినలేదు అనుకోండి, శత్రువులాగా. సో 2 రకాలుగా కూడా మనస్సు మనతో బిహేవ్ చేస్తుంది అనమాట. సో అదేంటి, ఇప్పుడు ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది, మనసు చాలా చికాగ్గా ఉన్నాడు అనమాట. అంత చిక్కుల్లాగా, అంటే జుట్టు అలా ఉందని కాదు, కానీ ఆ మనస్సులో బాధ, ఎంత చిక్కుముళ్ళు, ఎంత విప్పదాం అనుకున్నా కానీ మనకి విప్పడానికి చాలా కష్టం అన్నమాట. అలా ఉంది మనసు. అలాంటి టైంలో మనకి శత్రువు లాగానే చూడాలి మనం. సో కొన్ని పాయింట్స్ ఇచ్చారు, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఏంటి అని. హరే కృష్ణ.
ఇక్కడ మనసు ఫ్రెండ్ లాగా ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, మనసు కోతి వంటిది అంటే కోతి బొమ్మలే ఇచ్చారు. సో సరైన పదాన్ని అనుసరిస్తారు. సో ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకుంటారు. ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యం పొందుతారు. ఇవన్నీ కూడా ఎందుకు రన్నింగ్లో వెళ్తున్నానంటే, ఇంతకుముందు మనం చదివిందే. ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యానికి వెళ్ళడం అంటే ఇంద్రియాలు మనకి ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది, కానీ అవి మనం వద్దు అన్నప్పుడు మన మనసు మనకి ఫ్రెండ్ అన్నమాట. అవి కావాలి అని తీసుకున్నప్పుడు అన్లిమిటెడ్ డిజైర్స్. అంటే దాంట్లో అసలు ఆ డిజైర్ యొక్క అంటే ఏమంటే ఇంద్రియ తృప్తికి ఎండ్ అనేది లేదనమాట. చివరి ఒక ఇదే లాస్ట్ అనుకోవడానికి లేదు. సో అందుచేత ఇక్కడ ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యంకి వెళ్ళడం అంటే అది ఒక ఫ్రెండ్. ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు అంటే ఆరోగ్యానికి మంచివి. ఆరోగ్యకరము అని అంటే చాలా మంచివి అనే అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కర్రీస్ ఉంటాయి, మనం గ్రేవీ టైప్లో చేస్తాము, ఫ్రై టైప్లో చేస్తాము. ఏది మంచిది? హరే కృష్ణ. గ్రేవీ మంచిది మాతాజీ. ఫ్రై చేయకూడదు అని అంటారు కదా, ఎందుకంటే మన శరీరంలో ఉండే కణాలు చాలా సున్నితంగా ఉంటాయమ్మా, చాలా సున్నితం. దానికి లిక్విడ్ అయితేనే చాలా ఈజీ, కానీ మనం ఈ సాలిడ్స్ అన్ని నింపేసిన తర్వాత పొట్టలో యాసిడ్ ఉండి దాన్ని కలిపి 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 కవ్వం పెట్టి ఇలా చిలికినట్టు చిలికి చిన్నగా ముద్దగా చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంటెస్టైన్లోకి పోతే అది ఏ విధంగా గ్రహిస్తుంది? నీటి రూపంలోనే, అంటే ద్రవము, ఇంకోటి ఏదంటారు లిక్విడ్ రూపంలోనే అది తీసుకోగలుగుతుంది అనమాట. సో ఇక్కడ అందుకనే మనము ఆహారాన్ని అయినా కానీ అలా తీసుకోవాలి అని చెప్తారనమాట. సో కానీ మనకి ఇక్కడ కర్రీస్ ఎగ్జాంపుల్స్ తెప్పుకున్నప్పుడు ఇంద్రియ తృప్తి ఫ్రైలో ఎక్కువ వస్తుంది. దొండ ఫ్రై, బెండి ఫ్రై ఇట్లాంటివి అనమాట. సో అవి ఆరోగ్యానికి మంచివి కావని తెలుసు, మనకి తెలిసి కూడా మనము దాన్ని పక్కన పెట్టేసి తిన్నామంటే మన మనస్సుని చెప్పింది మనం విన్నామన్నమాట, అప్పుడు అది ఎనిమి అవుతుంది. ఇక్కడ మనం ఆరోగ్యకరమైనవి తిన్నాము అంటే, ఆరోగ్యకరమైనవి చేసాము అంటే అది మంచిది. ఇప్పుడు స్నానం పొద్దున్నే సూర్యోదయానికి ముందే చెయ్యాలని చెప్తారు. పూజలు జపం అంతా కూడా బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలి, అప్పుడే భగవంతుడితో మనకి కనెక్షన్ బాగా ఉంటుంది అని చెప్తారు. సో ఇవన్నీ మనకు తెలిసి కూడా కాసేపు పడుకోవడము, బద్దకించడము, అలసత్వము ఇవన్నీ చేస్తున్నామంటే మన మనస్సు ఎనిమి అన్నమాట, అప్పుడు ఫ్రెండ్ కాదు. ఓకే, లెట్ us go to the slide. హరే కృష్ణ. చందన మాతాజీ. షేర్ చేస్తా. ఎనిమికి వచ్చేసావు, ఫ్రెండ్ కావాలి. ప్రీవియస్ లైన్. ఇక్కడ సరి అయిన పదాన్ని అనుసరిస్తారు అంటే అడ్డదారిలో వెళ్లకుండా. రెండవ దానికి వచ్చింది ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు. ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యం. ఫలితము స్వేచ్ఛ మరియు ఔన్నత్యం. ఇక్కడ మనసు మంచిగా చేసినప్పుడు స్వేచ్ఛగా ఉంటాం అన్నమాట, భయం ఉండదు, బెరుకు ఉండదు. తప్పుడు పనులు చేసినప్పుడు నిజంగా భయం వేస్తుంది కదా, అయ్యో ఇది ఎందుకు చేశాను అని తల దొల్చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఔన్నత్యం అంటే చాలా నెమ్మదిగా నమ్రతతోని ఉండడం అన్నమాట. సో ఇవన్నీ మనసు మనకి సహకరించి చేసినప్పుడు మన మనస్సు మిత్రుడు లాగా ఉంటుంది. నెక్స్ట్. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఎనిమి అంటే శత్రువు అన్నమాట. ఈ శత్రువు ఏం చేస్తుంది? ఇక్కడ చూసారా, రెండు కోతులు కలిసి కొట్లాడుకుంటున్నాయి. కామం, కోపం, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరిస్తుంది. ఇక్కడ మళ్ళీ కామం అంటే కోపం, కామం అంటే కోరిక. ఓకే, ఈ కోరికల వల్ల కోపం వస్తుంది. హరే కృష్ణ. మ్యూట్ లో ఉండండి అమ్మా. హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఎవరు మాట్లాడుతున్నారు అనేది. హరే కృష్ణ మాతాజీ, నేను అన్మ్యూట్ చేస్తున్నారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ.
సో ఇది నెక్స్ట్ ఇక్కడ కామం అంటే కోరికలు అనుకున్నాము. దానివల్ల మనకు కోపం వస్తుంది. దురాశ అంటే ఇక్కడ ఎక్కువ బిజినెస్ వాళ్ళకి జరుగుతుందమ్మా. చాలా దురాశ పరులు ఉంటారు. ఇవన్నీ పాపపు చర్యలు అన్నమాట. దాన్ని అనుసరిస్తారు. ఈ పాపపు చర్యలు ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి మీరు షాపింగ్ ఎప్పుడైనా కోటిలో అక్కడ వెళ్ళుంటే మనకి బ్యాగ్ ఇస్తాడు. చక్కని పళ్ళన్నీ మనం అందులో నింపుకుంటాము. నింపుకున్న తర్వాత మన బ్యాగే కదా అని చెప్పి అక్కడ పెట్టుకొని డబ్బులు తీసే లోపల బ్యాగ్ మార్చేస్తాడమ్మా. చాలాసార్లు నాకు జరిగింది. అంటే మనం తర్వాత చూసుకుంటే అందులో కుళ్ళిపోయినవి ఉంటాయి అన్నమాట. అంటే వాడు కుళ్ళిపోయినాయి అంటే వాడు వ్యాపారస్తుడు కరెక్టే. కానీ ఇప్పుడు ఒక మంచి వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఆ మార్జిన్ ఎంత ఉందో అంత చూసుకొని కుళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా పక్కన పారేస్తాడు. కానీ ఇక్కడ చీటింగ్ అనేది చేస్తారు. దాన్ని దురాశ అని అంటారు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్తారు. అంత దురాశ పడకూడదు అనమాట. వాడు ఇంటికి వచ్చిన తర్వాత మనం శాపనార్థాలు అయితే తప్పకుండా పెడతాం కదా. అయ్యో నేను మంచిదే తీసుకున్నాను, ఇది వచ్చింది ఏంటి, వాడిది ఇది అది ఎందుకు నేను అంత స్పష్టంగా చెప్తున్నానంటే నేను స్వయంగా చూశాను. ఆ చెయ్యి కింద పెట్టేసి వేరే తీసాడు అనమాట, బ్యాగ్ తీసి. అంటే ఆ తర్వాత కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఇక్కడ ఇవి ఎందుకు మనసు ఎప్పుడు శత్రువు అయిపోతుందంటే 4 టెండెన్సీస్ ఉన్నాయి మనిషికి. 4 టెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. అది సహజంగా వచ్చినాయి. బై ప్రాక్టీస్ మనం యోగా వల్ల ప్రాక్టీస్ చేస్తేనే అవి పోతాయి, లేకపోతే పోవు. ఫస్ట్ది మనం తీసుకున్నట్టయితే ఇల్యూజన్ అంటే ఒక డ్రీమ్, ఒక కళలో ఉంటాం ఎప్పుడు కూడా. ఏంటి అని అంటే ఒక భ్రమలో ఉంటాం. లేదు ఇది నాదే, నాకు కావాలి, నాకు దక్కుతుంది అనేది ఒక భ్రమలో ఉంటాం. ఒక హోర్డింగ్ చూసాము ఐఫోన్ది, ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా. సో అది మనది కాదు అనుకుంటే మనము నిగ్రహశక్తితోనే ఉన్నాం. మన మనసు ఫ్రెండ్ అవుతుంది. లేదు నాకు అది కావాలి అనేది ఆ భ్రమలో ఉన్నాం. మన దగ్గర డబ్బులు లేవు, అప్పుడు కోపం వస్తుంది. ఆ కోరికతోని కోపం వస్తుంది. దురాశ, ఎక్కడైనా మన డిస్కౌంట్లు ఉన్నాయా చెప్పేవాళ్ళు చెప్తారు. ఆ బిజినెస్ వాళ్ళు ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తారంటే ఈఎంఐ ఉంది కదా, మీకు ఈఎంఐ ఇస్తాము, నెలకి ఇంతే కట్టండి. కానీ వాడి ఇంట్రెస్ట్ డబల్ రేట్ వేసుకుంటాడు. సపోజ్ 30,000 ఫోన్ ఉంది, 60,000 అవుతుంది మనం మొత్తం ఈఎంఐ పూర్తి చేసేసి. ఆ క్యాల్కులేషన్ అనేది మనకి తెలియాలి. అంతేగాని దురాశతో లేదు నాకు ఇప్పుడు ఈ ఫోన్ కావాలి అని తీసుకుని చేసినట్లయితే ఇలాంటివన్నీ కూడా పాపపు చర్యలే. సో ఆ మనసు పాపపు చర్యల్ని చేయమని అనుసరిస్తుంది. దాన్నే అనుసరించి అలా చెయ్యి అని చెప్తుంది అనమాట. మనం విన్నాం అనుకోండి ఆ పాపం మనము చేస్తాం. సో మనం 4 దురలవాట్లు మనకు ఉన్నాయి టెండెన్సీస్ అని చెప్పా కదా. సహజంగా మా భ్రమలో ఉంటాం అన్నమాట. భ్రమలోంచి బయటకు ఎప్పుడు వస్తామంటే భక్తి చేస్తేనే మనము రాగలుగుతాము. ఓకే, నెక్స్ట్ భ్రమలో ఉన్నప్పుడు ఒక కోరిక అనేది కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. సో ఆ కోరికని మనం తీర్చుకోవాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. సో అది నిజమా, మనకు అవసరమా అనేది కొంచెం మనము ఆలోచించాలి. ఇంకోటి చీటింగ్ ప్రొపెన్సిటీ అని అంటారు. చీటింగ్ ప్రొపెన్సిటీ అని అంటే ఎవరినో ఎప్పుడో చీటింగ్ చేయడము, మోసం చేయడమే ఒక అలవాటుగా మారిపోతుంది కొందరికి. మనం కూడా చేస్తూ ఉంటాము. ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా మనము భ్రమలో పెట్టి చిన్న చీటింగ్లు చేస్తాం కదా. ఇది తిన్న నాన్న పర్వాలేదు, ఇది కూడా అట్లాంటిదే, ఒక ఐస్ క్రీమ్ అని ఇంకో ఐస్ క్రీమ్ అని అలా చిన్న విషయాలు చాలా చేస్తాం. కానీ పెద్ద చీటింగ్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట. సో మనము స్పెషల్లీ ఆడవాళ్ళు 50 రూపాయలది కొనేసి 70 రూపాయలు అని చెప్పి ఒక 20 రూపాయలు దాచుకుని, అది మనం భౌతికంగా మన కుటుంబం కోసమే అవనివ్వండి, కానీ చిన్న చీటింగ్స్ చేస్తారు. పెద్ద చీటింగ్స్, బ్యాంకు దోపిడీలు జరుగుతాయి కదా, మీకు తెలిసిన విషయమే. వాడు అలవాటు చేసేసుకొని అందరి సొమ్ము తీసేసుకొని చీట్ చేసి వేరే దేశానికి వెళ్ళిపోవడం అనేది కూడా మనం మామూలుగా చూస్తూ ఉన్నాం. సో చీటింగ్ ప్రొపెన్సిటీ కూడా మనకి సహజంగా కొంత ఉంటుంది. సో అది లేకుండా మనము చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ సహజంగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాం మిస్టేక్స్ అని అంటే పొరపాటు అయిపోయింది సామాన్యంగా మనం చెప్పేస్తుంటాం. ఒక సారీ చెప్పేస్తాం. సో అది న్యాచురల్గా వచ్చిన దాన్నే కానీ మనం 1కి 10 సార్లు మనం చూసుకున్నట్లయితే అలాంటి మిస్టేక్స్ మనము చెయ్యమన్నమాట. సో మనిషికి ఉండే ఈ దురలవాట్లు, ఈ మనసు, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు మన మనస్సు మనకి ఫ్రెండ్ అవుతుంది. లేదంటే ఇక్కడ ఉన్నట్లు కూడా ఈ దురాశకి లోనైపోయి మనం ఈ 4 కూడా భ్రమలో ఉండి మిస్టేక్స్ చేసేసి
చీటింగ్ చేసి ఇవన్నీ కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్లైడ్ అయ్యమ్మా. హరే కృష్ణ. సో నెక్స్ట్ చిరాకు, ఆందోళన మరియు తప్పిదారి పట్టిస్తుంది. నిజమే కదా, ఏదైనా కోరిక తీరకపోతే చిరాకుగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, నాకు అది కావాలని ఉండింది కదా, ఎందుకు నాకు దొరకలేదు అనేది ఒక ఆందోళన ఉండి ఇంకో మార్గంలోంచి ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి ప్రయత్నం చేసి తప్పుదారికి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంద్రియ భోగంపై మమకారము. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇంద్రియ భోగము అని అంటే ఏంటి, ఇంద్రియాలు ఏది చెప్తే అది అనుభవిద్దాం. ఇప్పుడు కళ్ళు ఒక అమ్మాయి మీద పడ్డాయి, ఆ అమ్మాయిని ఏ విధంగానన్నా టీజ్ అన్నా చేయాలి, చీటింగ్ అన్నా చేయాలి, ఆమెని మానభంగం అన్నా చేయాలి అనే దుర్మార్గులకి కొన్ని ఆలోచనలు అలా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఆ ఇంద్రియ భోగం అని మనం అనుకోవచ్చు. ఆడవాళ్ళు అయిండొచ్చు, మగవాళ్ళు అయిండొచ్చు. సో మన ఇంద్రియాలు, మన చేతులు ఏది చెప్తే అది టచ్ ఫీలింగ్ తోని, కళ్ళు ఏది చెప్తే అది చూడడము, నోటికి ఏది వస్తే అది మాట్లాడటము, ఇవన్నీ కూడా మనము చేయకూడదు అనమాట. సో ఇంద్రియ భోగంపై బాగా మమకారం, పర్వాలేదు యు గో హెడ్ అని చెప్తుంది మనసు. అది తప్ప కాదా అని బుద్ధి తీసుకుని మనం ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిజల్ట్, ఫలితం ఏంటి అంటే పతనం మరియు బంధం. బంధమే కదమ్మా నిజంగా. ఇప్పుడు మనకి ఏదన్నా వద్దు, అవసరం లేని వస్తువు మనకు కావాలి అని అనుకున్నప్పుడు దాని మీద ప్రేమ పెరిగిపోద్ది. అంతకంటే బెటర్ కృష్ణుడిని ప్రేమించండి, కృష్ణుడికి సేవ చేయండి. సో అవన్నీ ఒక బంధాన్ని ఏర్పరచుకొని అది మన జీవితంలో ఒక భాగం అయిపోయినప్పుడు అప్పుడు మనకి పూర్తిగా నష్టపోయినాకే మనకు తెలుస్తుంది ఎందుకు ఈ చిన్న విషయానికి ఈ బంధాల్లో పడ్డాను, నేను ఇందులో ఎందుకు చిక్కుకుపోయాను అనేది ఒక ఆలోచన మనకి వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే మనస్సు అనేది కోతి లాంటిది, అది ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు మనకు అన్ని లాభాలే దొరుకుతాయి. అండ్ ఎనిమీ లాగా, శత్రువు లాగా ఉన్నప్పుడు మనకి విధ్వంసమే తప్ప ఏ ఫలితము ఉండదు, పతనమే అయిపోతాం అన్నమాట. సో నెక్స్ట్ అష్టాంగ యోగా. ఇవాళ సమీక్ష ఏంటి, సమీక్ష ఒకసారి చెప్పండి వర్డ్స్. ఈజీ. సో ఈ గురించి మనం చదివామా? ఫ్రెండ్. ఈ అంటే ఎనిమి అని అది చదివాం. సో నెక్స్ట్ ఏకి వెళ్దాం. హరే కృష్ణ. చందన. ఓకే. అష్టాంగ యోగా. ఇక్కడ అష్టాంగ యోగా అనేది మనం వినుంటాం కదమ్మా, అందరం కూడా విన్నాం కదా యోగా. రామ్దేవ్ బాబా యోగా చేపిస్తారు, ఇంకా ఎన్నో బాబాలు ఎంతో మంది యోగా చేస్తారు. సో దీన్ని అష్టాంగ యోగా అని అన్నారు. ఏంటంటే చక్రాలు చూస్తున్నారు కదా, ఈ చక్రాలని కంట్రోల్ చేయడం, ఇవన్నీ చాలా. అంటే ముందుకు చూద్దాం, ముందు స్లైడ్, ఇంకో స్లైడ్ చూడిపియమ్మా, నెక్స్ట్ స్లైడ్. హరే కృష్ణ. యోగా అంటే ఏమిటి, ఇక్కడ యోగా అంటే కొన్ని చెప్పారు, మీరు ఎవరైనా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. మనీష చదువుతారా? విజయలక్ష్మి. మనీష చదవమ్మా. యోగా అంటే ఏమిటి? అది పారానార్మల్ అభివృద్ధి, అది శారీరక వ్యాయామమా, అది జిమ్నాస్టిక్స్, అది జిమ్నాస్టిక్సా, అది శరీరపు తపస్సా? ఓకేమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 4 బొమ్మలు చూపిస్తున్నారు. పారానార్మల్ అభివృద్ధి అంటే నార్మల్గా కాకుండా ఆకాశంలో కానీ నిలబడ్డం, నీళ్ళ పైన నిలబడ్డం, ఇట్లాంటిది ఏదో. ఆ తర్వాత నెక్స్ట్ ఇది శారీరక వ్యాయామమా, ఇంకోటి జిమ్నాస్టిక్స్ అంటే కాళ్ళు చేతులు ఎటు పడితే అటు వంచుతానే ఉంటారనమాట. సో అది ఏం ఆరోగ్యం ఇస్తుందో మనకు తెలీదు. సో అది యోగా అంటే అని ఒక క్వశ్చన్ మార్క్. లేదా శరీరపు తపస్స. ఇక్కడ చూసారా, ఒక యోగి, ఒక ఋషి తపస్సు ఎలా చేస్తున్నారంటే 2 చేతులు పెట్టుకొని కాళ్ళు ముడుచుకున్నారు. సో ఆ విధంగా ఇదే నా యోగా అంటే అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్. హరే కృష్ణ.
హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే రామ 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 హరే హరే. ఏమైంది చందన? హరే కృష్ణ. హరే కృష్ణ చందన మాతాజీ, నీ ఫోన్ కొంచెం లేట్ అవుతుందా? పర్వాలేదులే. ఒకసారి నేను మూవ్ చేశాక మీకు కనిపిస్తున్నట్టుంది మాతాజీ. సరే, నువ్వేమి నన్ను ఎక్స్పోజ్ చేయకు, స్లైడ్లే ఉంచు, ఓకేనా? ఓకే ఈజీ అవుతుంది. మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేశారు, కొంచెం ప్రాబ్లం అవుతున్నట్టు. సో ఇక్కడ మనకి ఇంతకుముందు అనుకున్నట్లు అన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నారా? బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుందని ఒకరు చెప్తున్నారు, ఇంకొకరు ఇలా చేయండి అలా చేయండి. నెక్స్ట్ అమ్మా, ఇవన్నీ మనం టీవీలో అక్కడిక్కడ చూసేదన్నమాట. సో యుక్తాతే ఉచత్యతే యోగే అని అంటున్నారు 6.8లో. ఇక్కడ అస్సలు యోగా అంటే ఒక భక్తుడు చేసేది చూసారా? పద్మాసనం వేసుకుని కూర్చుని ఆ పాదాలు అలా పెట్టుకొని నమస్కారం పెట్టుకొని అంగవస్త్రంతో ఎంతో దివ్యత్వంగా మనకి కనిపిస్తున్నారు. సో ఇదేంటి యోగా అనేది మనం చూద్దాం నెక్స్ట్. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ అష్టాంగ యోగాలో 8 స్టెప్స్ ఉన్నాయని చెప్తున్నారు. అష్టాంగ యోగం ప్రక్రియలో 8 దశలు, దట్ ఈస్ యోగా ప్రాసెస్. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసినట్లయితే సమాధి, యమ, నియమ, ఆసనం, ప్రాణాయం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం అని ఉన్నాయి. సో అవేంటి అనేది ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చదవండి. హరే కృష్ణ. ఇక్కడ మనము యోగా ప్రత్యేకంగా మనం ఏం నేర్చుకోమమ్మా, జస్ట్ అవి ఏంటి అనేది చదవడం. సో నెక్స్ట్ హిరణ్య చదవమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోగలవా మేడం? ఇక్కడ సరే, వీలుంటే చేసుకో. ఓకే అమ్మా. ఓకేనా? సమాధి, సంగమము, ఏకీకరణ, యమ బహిరంగ నియమాలు, నియమ అంతరంగ నియమాలు, ఆసనం స్థితి ధ్యాన సీటు, ప్రాణాయామం శ్వాస నియంత్రణ, ప్రత్యాహార ఇంద్రియాల ఉపసంహరణ, ధారణ ఏకాగ్రత, ధ్యానం ధ్యాన శోషణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఆదివారం కదా. సో ఇక్కడ సమాధి, థ్యాంక్ యూ అమ్మా. సమాధి అని ఫస్ట్ చూసుకున్నప్పుడు సంగమం ఏకీకరణ అంటే మన అవయవాలన్నీ కూడా సమాధి స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతామా లేదా. దానికి ఫస్ట్ బహిరంగ నియమాలు ఉన్నాయి. బహిరంగంగా అంటే కాళ్ళు చేతులు ఈ విధంగా ఈ ప్లేస్ తీసుకోండి, ఇలా కూర్చోండి. ఆంతరంగిక నియమాలు అంటే మనస్సుని ఏ విధంగా నిగ్రహించుకుంటారు అనేది ఒకటి. అండ్ స్థితి అంటే ధ్యాన సీటు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఋషిని చూసాం కదా, ఆ స్థితి ధ్యానంలో ఉన్నప్పుడు ఏ విధంగా కూర్చోవాలి. ఇప్పుడు కుర్చీలో కూడా కూర్చొని చేయొచ్చు, అక్కడ కూర్చొని చేయొచ్చు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటి అని చూపిస్తాం. ప్రాణాయామం, ఇక్కడ ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రాణాయామం అందరు చేసి ఉంటారు. ఒక ముక్కు, ఇక్కడ ముక్కు రంధ్రాలు 2 ఉన్నాయి. సో ఒక ముక్కులోంచి శ్వాస తీసుకోండి, ఒక ముక్కులోంచి వదిలేయండి. సో అది ప్రాణాయామం, సింపుల్గా మనం చెప్పుకున్నాం. కానీ శ్వాస నియంత్రణ, ఎంతసేపు లోపల పెట్టుకోవాలి, ఎప్పుడు బయటకు వదలాలి అనేది ఆ నియంత్రణ నేర్పిస్తారనమాట. నెక్స్ట్ ఇంద్రియాల ఉపసంహరణ. ఇంద్రియాలు అని అంటే కళ్ళు, ముక్కు, చెవులు, అవన్నీతోని ఏమి పని చేయకూడదు అనమాట. సో ఉపసంహరణ అంటే వాటితో ఏ పని చేయకండి. ఇప్పుడు చేతులు కూడా యోగా చేసేటప్పుడు ఏది అవసరమో అంతవరకే. ఓకే. ఏకాగ్రత, ధారణ అంటే ఏకాగ్రత చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నో ఐ వాంట్ ద స్లైడ్. హరే కృష్ణ. నన్ను ఎక్స్పోజ్ చేయకమ్మా, నువ్వు చేస్తే నీకు స్లైడ్ మిస్ అవుతుంది. స్లైడ్లే పెట్టు. ఓకే. సో ఇక్కడ ఏకాగ్రతగా కూర్చోవడం. నెక్స్ట్ ధ్యానం అంటే ధ్యాన శోషణ. ఇవన్నీ మనము ఇంద్రియాలని వదిలేసాము, అవయవాల్ని వదిలేసాము, అన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక మంచి ప్లేస్ చూసుకొని మనము చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా 8 స్టెప్స్ అష్టాంగ యోగాలో. ఇన్ని స్టెప్స్ మనం ఫాలో అయ్యి చేసినట్లయితే
ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి సమాధి స్థితికి మనం వెళ్ళగలము అనేది ఈ చక్రం మనకి సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. హరే కృష్ణ. ఇక్కడ ఇవి మళ్ళా మనకి కొన్ని చెప్పారు కదా, యమ అంటే ఏంటి, నియమ అంటే ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటి అని చెప్పారు కదా. సో ఇక్కడ మనము హ్యాండ్ రైస్ చేసి మనీషా, ఉమా చదవమ్మా, ఉమా మల్లాడి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ప్రణామం. చదవనా మాతాజీ? చదవండి. యమ 6.10 ఒంటరిగా ఏకాంత స్థలమునందు నివసించుచు సావధానముగా మనస్సును నియమింపవలను. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఏకాంత స్థలమందు నివసించు సావధానంగా మనస్సుని నియమించవలను. నెక్స్ట్ నియమ 6.17 నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు. ప్రాణాయామం 4.29 సమాధి యందు నిలవగోరు కొందరు ప్రాణమును ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణముగా బంధించి అంత్యమున సమాధి మగ్నులగుదురు. ఇక్కడ పక్కన ఒక బొమ్మ. హరే కృష్ణమ్మ, చాలా థ్యాంక్స్, బాగా చదివారు. పక్కన ఒక బొమ్మ చూసినట్లయితే మహర్షి అన్నమాట. జడలు కట్టేసింది చుట్టంతా, ఆయన గురించి ఆయన ఏం పట్టించుకోవట్లేదు, యోగా సమాధిలోకి వెళ్ళిపోయారు. అక్కడ పైన ఒక లైట్ లాంటిది కనిపిస్తుంది. ఏంటి అంటే ఆయన సమాధి చాలు ఈ భౌతిక ప్రపంచం. హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి అమ్మా. మీరే మాట్లాడండి, ఇంకా నేను మాట్లాడలేను. హరే కృష్ణ మాతాజీ. అమ్మా మీరు ఆల్ మ్యూట్ చేస్తే చెయ్యి, నేను మళ్ళీ మ్యూట్ చేసి ఆన్ చేసుకుంటాను. ఓకే, అయితే పేరు దగ్గరికి వెళ్ళి మ్యూట్ చేయొచ్చమ్మా. నేను ఎందుకు చేయట్లేదంటే హరే కృష్ణ మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే అమ్మా, ఇక్కడ ఈ యోగిని చూసినట్లయితే మనకి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఏం చేశారు, ఏకాంత స్థలంలోకి వెళ్ళాడు ఆయన. తర్వాత ఆహారము, నిద్ర, విహారం ఇవన్నీ ఏమీ వద్దనుకున్నారు. ఆ తర్వాత ప్రాణాయామంలోకి వెళ్ళారు. ఆ తర్వాత బంధింపబడిన శ్వాసనంతా కూడా బయటకు వదిలేసి ఆత్మ, ఆ లైట్ అనేది వెళ్తుంది అని అంటే, ఆత్మ ఇక్కడ పైనుంచి వెళ్ళినట్టయితే డైరెక్ట్గా మనం దేవుడి దగ్గరికి వెళ్తాము అని చెప్తుంటారు అనమాట. అంటే యోగా చేయడం వల్ల, కానీ చాలా టఫ్. ఇన్ని స్టెప్స్ చేయాలంటే ఈజీయా టఫా? హరే కృష్ణ. చాలా కష్టం మాతాజీ, చాలా టఫ్. అంతా మనం ఈ సంసార బంధంలో ఉన్నప్పుడు చేయాలంటే చాలా కష్టం. సో ఆ యోగికే ఎంతో కష్టం అయ్యి పూర్తిగా శిథిలం అయిపోయాడు ఆయన. ఫుడ్ లేక, ఏమి లేక, బోన్స్ అండ్ చర్మం మాత్రమే మిగిలినాయి. అట్లాంటిది ఆయన ఆత్మనే బయటికి పంపించేసేది అన్నట్టు యోగా చేశారనమాట. ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయారనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. హరే కృష్ణ. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చదవండి మాతాజీ. ఇది నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. ఇది ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం 8కి చదివాం కదా, 8లో 3 అయింది. ఇప్పుడు ఆసనం అంటే ఏంటంటే, నాకెవరు కొత్త వాళ్ళు కనిపించట్లే, పాత వాళ్ళే హ్యాండ్ రైస్ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదా చదవాలని? సరే అమ్మా, మనీషా మీరు చదవండి ఆసనం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవమ్మా. చదవచ్చా మాతాజీ? చదవండి. ఎవరు? కృష్ణ మాతాజీ. అరుణ చదవండి. ఆసనము నేలపై కుశగ్రాసమును పరచి దానిని జింక చర్మము మరియు వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము
ఎత్తుగాను లేదా అతి క్రిందగాను ఉండక పవిత్ర స్థానములో ఏర్పాటు కావలెను. శరీరమును మెడను శిరమును అక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలత నొందనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అనవాడు నన్నే ధ్యానించును. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఒక ఆసనంని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వర్ణించారనమాట. అయితే ఆసనం కుశాగ్రాసం అని మంచి గడ్డెమ్మ అడవిలో దొరుకుతుంది, మంచి సువాసన వస్తుంది. సో దాన్ని పరుచుకొని మంచి వస్త్రం వేసుకొని ఆ పైన జింక చర్మం వేసుకొని, జింక చర్మం ఎందుకు వేసుకుంటారు? అసలు ఇక్కడ హత్యలు చేయకూడదు, జింకల్ని వాటిని చంపకూడదు అని చదువుకుంటాం కదా. అయితే వేరే యొక్క జంతువులంట పారిపోతాయంట జింక చర్మాన్ని చూసి. అయితే వాళ్ళు జింకని చంపేసి చర్మం వేసుకోరు కింద ఆసనంకి. అడవిలో కొన్ని క్రూర మృగాలు జింకల్ని చంపేసి ఉంటాయి కదా, సో చర్మం తినవవి. ఆ చర్మాన్ని వదిలేస్తే దాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని అప్పుడు ఆసనంగా వేసుకుంటారనమాట. సో ఇవన్నీ కూడా నిటారుగా శిరము మెడ శరీరము నిటారుగా ఉంచి నాసికాగ్రం అంటే ముక్కునే చూస్తూ కూడా ఇది చెయ్యాలి, ధ్యానించాలి. నన్నే ధ్యానించు, బ్రహ్మచర్యము పాటించు యోగి అన్నవాడు నన్నే ధ్యానించును అని చెప్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మచర్యం గురించి మనం ఇంతకుముందు చదువుకున్నాము. సో అది పాటించడం అన్నమాట బ్రహ్మచర్యం అంటే. సామాన్యంగా చిన్నప్పుడే గురుకులానికి పంపిస్తారు. సో వాళ్ళకి అసలు ఈ మైథున విషయమే వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు శుద్ధంగా బ్రహ్మచర్యంలోనే ఉంటారు. గృహస్థాశ్రమం కూడా బ్రహ్మచర్యం అని చెప్తున్నారు. ఎప్పుడు అని అంటే భార్యాభర్తలు మాత్రమే సంగమించాలి. సో వివాహేతర సంబంధాలు ఏమన్నా ఉంటే అది బ్రహ్మచర్యం కాదు. సో గృహస్థలో ఉంటూ కూడా మనం యోగా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మామూలుగా పూజలు అవి కూడా బ్రహ్మచర్యం కింద వస్తుంది అని చెప్తారు. సో నెక్స్ట్ది ప్రత్యాహారం, నియమిత మనస్సు కలవాడని భౌతిక స్థితి నుండి విరమింపవలెను. సో అది నెక్స్ట్. ధారణ అంటే మనోకర్మలన్నింటినీ నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి అందు నిలుపును. సో విషయ కోరికలు అంటే భౌతిక కోరికలు అనమాట. ఇప్పుడు దాకా మనం తామము చెప్తానే ఉన్నాం కదా, కోరికలు ఎలా తీర్చుకుంటాము, ఇంద్రియాలు ఎలా యాక్ట్ చేస్తాయి, వాటి నుంచి దూరంగా ఉండాలంటే మనస్సుని ఫ్రెండ్ చేసుకోవాలన్నమాట. మనసు ఎనిమి అయిపోతుంది ఎప్పుడు అంటే మనసు యొక్క మాటలు మనం విన్నప్పుడు. సో ఆ ఫ్రెండ్ లాగా చేసుకుని ఇలా ధారణ చేసుకోవాలి. నెక్స్ట్ ధ్యానం. గాలి లేని చోట ఉన్న దీపము నిశ్చలంగా ఉండే రీతి నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమును సదా స్థిరుడై ఉండును. ఇక్కడ గాలి లేని చోట దీపం పెట్టుకోవడము అని అంటే దీపం మంచిగా వెలుగుద్ది. గాలి ఉన్న చోట పెట్టేసి దీపం వెలగట్లేదు అనుకునే కంటే కూడా మనం స్థిరంగా కూర్చుని ఆధ్యాత్మిక ఆనందము తీసుకున్నట్లయితే అత్యున్నత పూర్ణత్వంను బడయును అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ హరే కృష్ణ. నెక్స్ట్ మాతాజీ ఇది సమాధి. హరే కృష్ణ మాతాజీ. అదే ఆ బొమ్మను చూసి సారీమా. ఓకే, సమాధి చదవమ్మా. సమాధి 6.20.23 అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందున చెలింపకన మాతాజీ చెలింపక ఉండును. భౌతిక సంపత్కరంచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే. సమాధి పరిపూర్ణమైన 6.27 నా మనస్సు లగ్నమై యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నతమై పడయును. హరే కృష్ణ. గ్రాంధిక భాషలో ఉంటాయి అమ్మా ఇవి. మీరు చదువుతుంటే నెమ్మదిగా వచ్చేస్తాయి. ఇక్కడ సమాధి అంటే ఏంటి అంటే
ఇక్కడ భౌతిక సంపర్కంలో ఉన్న సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే. సో ఇవన్నీ బాదరబందీలు ఎందుకు మనకి? ఈ సంసార బంధమే వద్దు, ఈ యోగా చేసుకుని ఇలాగే బ్రహ్మచారిలాగా ఉండొచ్చు అనేది అప్పుడే సమాధి స్థితికి మంచిగా వెళ్ళగలుగుతాము అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ సమాధిలో పరిపూర్ణత అంటే నాయందే అని ఎవరిని అంటున్నారు? కృష్ణుడు అంటున్నాడు. మనసు లగ్నం చేసి యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందము అత్యున్నత పరిపూర్ణతను బడయను. అంటే యోగులు దేవుణ్ణి కీర్తించినప్పుడు డెఫినెట్గా మనకే ఇంత ఈ క్లాసులు వింటే ఇంత ఆనందం వేస్తున్నప్పుడు యోగి సంపూర్ణంగా భగవంతుడిని తలుచుకుంటున్నాడు. ఇంకా వేరే ఆలోచన లేదు ఆయనకి. తిందాము టైంకి అని కూడా లేదు, దేహ పోషణ కూడా నాకు అవసరం లేదు అని అందులో ఉన్నప్పుడు పూర్తిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది, పూర్ణత్వంని పొందుతాడు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఎవరైనా యోగా చేయగలరా అని ఇక్కడ ఒక కుక్క బొమ్మని చూపిస్తున్నారు. అంటే ఎవరైనా చేయగలరా అంటే అందరూ చేయలేరు. ఎవరెవరు చేయలేరో ఇక్కడ చూద్దాం మనం. ఉద్రేకపూరితమైన మనస్సు. ఇప్పుడు అక్కడ అర్జునుడు ఉద్రేకపూరితమై ఉన్నాడా, మనశ్శాంతిగా ఉన్నాడా యుద్ధ భూమిలో? ఉద్రేకపూరితంగా ఉన్నాడు. చాలా ఉద్రేకంలో ఉన్నాడు. వాళ్ళందరినీ చూసేసి అలజడి అయిపోయి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆయన ఇలా యోగా చేయగలడా? చేయలేడు. సో అది అన్నమాట ఉద్రేకపూరితం. బాగా అలజడి ఉన్నప్పుడు మనసు యోగా చేయలేము. భౌతిక కోరికలు ఉండవు. సో యోగా ఎవరైనా భౌతిక కోరికలు ఎవరికైతే ఉండవు, మనం యోగా చేయడానికి కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది అయిపోయినాక మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి? ఇదైతే వీళ్ళు తినరు, అదైతే వాళ్ళు తింటారు, పోనీలే ఏమీ చేయకుండా ఆర్డర్ చేస్తే పిల్లలు ఈజీగా తింటారు. ఇట్లాంటి ఆలోచనలే మనకు వస్తుంటాయి అన్నమాట. అవి భౌతిక కోరికలు. అవి రాకుండా ఉండవు. ఆలోచనని ఆపలేం. అర్జునుడు ఏమంటాడంటే, అర్జునుడు అంట ఇటు గాలిని అటు మళ్లించగలడు, అంత శక్తి ఉంటది యోధుడు. అలాంటి వాడు కృష్ణాని నీ మనసుని కంట్రోల్ చేయలేను అని చెప్తాడంట. సో ఈ భౌతిక కోరికలు అనేవి ఉండకుండా ఉండడం చాలా కష్టం అన్నమాట. నెక్స్ట్ పూర్తి బ్రహ్మచర్యం. పూర్తి బ్రహ్మచర్యం పాటించడము ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టం. గాలి వీయని దీపం, అలవాట్లు నియంత్రించబడినవి. సో ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు యోగా చెయ్యలేరు అనేది ఒక పాయింట్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ హరే కృష్ణ. ఇక్కడ చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవృద్ధం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనసు చంచలమును కల్లోల పూర్ణమును దృఢమును మిగుల బలవత్తరమును అయి ఉన్నది. దీన్ని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను. సో కృష్ణుడు ఏం చేశాడు? నీ కర్మయోగా చెప్పాడు, సన్యాస యోగా చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నాకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది, నేను ఆ యోగాలే చేసుకుంటా, యుద్ధం చేయను అంటున్నాడు. యుద్ధభూమికి వచ్చినాక మహాయోధుడు యుద్ధం చేయనంటే సరే ఇతనికి ఇంకో టఫ్ చెప్దాం మనం, సులభంగా నువ్వు కంట్రోల్లోకి వస్తుంది నీ మనసు అని చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? హే కృష్ణ, ఇంత చంచలమైన మనస్సుని నేను బలవంతంగా దృఢంగా, గాలిని మనం ఒక బ్యాగ్లో నింపగలం కానీ ఆ తర్వాత మనము ఆ చిల్లుబడ్డా ఏం చేసినా అది వెళ్ళిపోతుంది. గాలినైనా మనం కంట్రోల్ చేయగలం కానీ మనస్సుని కంట్రోల్ చేయలేము అనేది ఎవరంటున్నారు? అర్జునుడే అనేస్తున్నాడు. అంత యోధుడు అన్నప్పుడు మన వాళ్ళం ఎంత పాటి. మనం మనసు కంట్రోల్ చేసుకోవాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలన్నమాట, చాలా. అదేం ప్రాక్టీసు ముందుకు చూద్దాం. హరే కృష్ణ. దీనికంటే ముందు ఏదైనా ఉందా? ఉంది కదా, భగవాన్ వాచ ముందు స్లైడ్. ఇది ఇంకా చాలా పోయినాయి. చంచలం తర్వాత అసంశయం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడు? నేను మనసు గాలినైనా తిప్పుతాను కానీ మనస్సుని నేను తిప్పలేను అని అన్నాడు. సో అసంశయం మహాబాహో. ఇక్కడ కృష్ణ భగవాన్ యొక్క ఔన్నత్యం చూడండి. ఎప్పుడైనా మనం ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళ పేర్లో మాతాజీ అనో ఏదో పెడతాం కానీ
ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి పేరు పెట్టి పిలిచామనుకోండి, ఇక్కడ అర్జునుడికి ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తుంటాడు. కుంతిపుత్ర అంటాడు, ఇక్కడ మహాబాహో అన్నాడు. మహాబాహో అంటే చాలా పొడవైనటువంటి చేతులు గలవాడా, ఆ చేతులు అంటే ఎంతో అందంగా మోకాళ్ళని తాకుతాయంట. సో అలాంటి వాడా అంటే ఇలాంటి సమయంలో కూడా కృష్ణుడు పొగుడుతున్నాడు అంటే ఇంకా దేవాది దేవుడే కదా. ఇంకా మనని పొగిడితే ఎంత మంచిగా అనిపిస్తుంది. అట్లా మనం కూడా ఇప్పుడు చందన అమ్మలు అంటుంటా అప్పుడప్పుడు నేను. సో ఆమెకు సంతోషం ఉందా లేదా నాకు తెలియదు, నాకు ప్రేమ అట్లా అనిపిస్తుంది అనమాట. చిన్న పిల్లలు వాళ్ళు ఎంత ఆత్రంగా వస్తున్నారు. ఆ వయసులో నాకు భక్తి తెలియదు అంటే ఈ భక్తి తెలియదు, వేరే భక్తి తెలుసు, మాట్లాడుకున్నా చేయడం అవి చేసుకునేవాళ్ళు. సో ఆ విధంగా ఇక్కడ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ. ఇక్కడ మళ్ళా కౌంతేయ అన్నాడు అంటే కుంతిపుత్రుడా అని అర్థం అనమాట. అభ్యాసేన అంటే అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వైరాగ్యేణ చ గృహ్యతే. ఇక్కడ ఏంటి, వైరాగ్యంతోని అండ్ అభ్యాసం చేస్తే మనం నేర్చుకోగలము, చేయగలము అని చెప్తున్నాడు అనమాట భగవానుడు. అయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఒకటి ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, మీరందరూ కూడా వినే ఉంటారు. మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్నానం చేయడం చిన్నప్పుడు పిల్లలకి రాదు కదా, రాకపోతే అదేమవుతుంది, మనం నేర్పిస్తాం వాళ్ళకి, వాళ్ళు ప్రాక్టీస్ నెమ్మదిగా వాళ్ళంతటి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు మదర్కి చాలా హాయిగా ఉంటుంది. అమ్మో వీడు ఎదిగాడు, వీడి పని వీళ్ళు చేసుకుంటారు, అది వేరే పని చేసుకుంటారు. సో అట్లా ప్రాక్టీస్ బాగా చెయ్యాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైనా విజయంనే పొందుతాము. అయితే మనం ఆధ్యాత్మికంలో ఎప్పుడు కూడా విజయాన్నే పొందుతామని మనం అనుకుంటాం. ఈ పూజ చేస్తే నాకు ఈ ఫలం కావాలి, ఈ పూజ అనే కదా వ్రతాలు అవి ఇవి చేస్తూ చేస్తూ ఇప్పుడు కృష్ణుడికి వచ్చాం. సో అన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, వి విల్ విన్ అనేది. అక్కడ మళ్ళీ అర్జునుడు ఒకటి అడుగుతున్నాడు, సఫలం మరియు విఫలం, విజయవంతం కాని యోగుల పరిస్థితి ఏమి కృష్ణ అని అడుగుతున్నాడు. నువ్వు ఇంత చెప్పావు, ఇంత చేసిన తర్వాత కూడా దాంట్లో కూడా విఫలం చెందే అవకాశం ఉంది. మరి ఈ విఫలం చేసినప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? ప్రాప్య పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీహ సమాహ శుచీనాం శ్రీమతాం దేహే యోగభ్రష్టో విజాయతే అని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే యోగభ్రష్టులైన వాళ్ళు, పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరాల సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మింతురు. సో ఇక్కడ భక్తి చేయడంలో నేను ఒక పాఠంలో చెప్పాను, అకౌంట్ యాడ్ అవుతూనే ఉంటుంది, మైనస్ అయ్యేది ఎక్కడా లేదు. అదే మనం డబ్బు సంపాదించుకున్నామంటే ఆ డబ్బు మనతో రాదు, కానీ పుణ్యం మనతోనే వస్తుంది. సో ఇలా యోగా ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే పుణ్యలోకాలకు వెళ్తాం. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంత ఎంజాయ్ చేస్తామో మనకి. ఆ తర్వాత ఈ భూమి మీద పడ్డాక కూడా ఒక మంచి శ్రీమంతుల ఒక కింగ్ ప్యాలెస్లో కానీ లేకపోతే ఒక మంచి డివోటీ ఫ్యామిలీలో కానీ పుడతామన్నమాట. అక్కడ ఇద్దరు అప్సరసలు మనం చదివినప్పుడు డివోటీ ఫ్యామిలీలో పుడతారు. డివోటీ ఫ్యామిలీలో పుడితే అసలు భౌతిక ఇంద్రియ తృప్తి చేయాలనే ఆకాంక్ష ఉండదన్నమాట. ఉండకపోయేసరికి మనకి ఏమవుతుంది, ఇంకా ఒత్తి పూజలు చేసుకుంటూ కైవల్యం పొందవచ్చు అనమాట. అది సో ఇక్కడ యోగభ్రష్టులైన పుణ్య జీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరాలు సుఖాన్ని అనుభవించి ఆ తర్వాత శ్రీమంతుల గృహంలో కానీ పిదప పవిత్ర కుటుంబంలో కానీ జన్మించి నెక్స్ట్ కైవల్యం చెందుతారని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వై యోగి, ఏది ఉత్తమం? మళ్ళా క్వశ్చన్ అనమాట. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాద్యోగి భవ అర్జున. ఇక్కడ ఏమంటున్నాడు, యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్య కర్మ రతుని కన్నను అధికుడు అయినట్టు అంటువాడు. కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. సో ఫైనలీ చెప్పాడనమాట, ఇక్కడ చూపిస్తున్నారు.
కర్మ రకరకాలు చెప్పారు కదా అన్ని లెసన్స్. కానీ అన్నిటికంటే ఎక్కువైంది ఏది అని అంటే యోగి. సో యోగి అనేవాడు చాలా గొప్ప. నువ్వు యోగివి కమ్ము అని చెప్పేస్తున్నాడు ఇంకా. నెక్స్ట్. హరే కృష్ణ. ఇక్కడ స్టెప్స్ చూడండి. మిగతా యోగాలన్నింటి యొక్క తుది గమ్యం ఏంటంటే భక్తి యోగం. ఇక్కడ ఫస్ట్ మనం కర్మయోగం. కర్మ అంటే ఏంటి తెలుసుకున్నామా లేదా? హరే కృష్ణ. తెలుసుకున్నామా? తెలుసుకున్నాం మాతాజీ. జ్ఞానము తెలుసుకున్నాం. జ్ఞానం తెలుసుకున్నాం మనము. ఏంటంటే నీ జ్ఞానము కర్మ కూడిన జ్ఞానంతో చేసినట్లయితే మనము భక్తి జ్ఞానం వస్తుంది అని. నెక్స్ట్ అష్టాంగ యోగం. అష్టాంగ యోగం ఇవాళ మనం చదువుకున్నది. లాస్ట్ అన్నిటికంటే గమ్యం చేరేది భక్తి యోగం అన్నమాట. సో అష్టాంగ యోగం కంటే భక్తి యోగం తేలిక అని మనం చూద్దాం. ఇది యోగి నామపి సర్వేషాం మద్గతానేనాంతరాత్మన శ్రద్ధవాన్ ప్రత్యేయో మాం సమేయుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా వాడును ఏం చేయలేపో ఇంకా రాలేదు. తర్వాత వస్తాను. అవును, ఇంత పెద్ద ప్యాంట్ తీసుకునేదిరా. అక్కడ బెడ్ మీద టీ షర్ట్స్ ఉన్నాయి, ప్యాంట్ ఉన్నది. ముందు చూస్తాను, వెనక బెడ్ మీద ఉండవు కదా, టీవీ ఉంది. హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ చేసుకోండి మాతాజీ. మాతాజీ అంటే టీచర్. హరే కృష్ణ. వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేనమ్మా. నేను ట్రై చేస్తున్నా ఎవరు అని, నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించలేదు. సో ఐఎమ్ వెరీ సారీ టు సే. మీరు కొంచెం అంటే మధ్యలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని అడుగుతున్నాను, కానీ మీరు కొంచెం ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. హరే కృష్ణ. ఓకే. సో అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉన్నవాడు, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను ఉనరించుచున్నవాడు అగు యోగి. యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయము. సో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అన్ని యోగుల్లోకి అన్ని ఏవైతే చెప్పానో, సో సదా నన్నే స్మరించువాడు, నన్ను ప్రేమయుత దివ్యమైన సేవలు నాకు ఉనరించువాడు. దేవుడికి సేవ చేయడం అంటే ఏంటి? పూజలు. ఇప్పుడు కార్యక్రమం అది జరుగుతుంది, అక్కడికి వెళ్ళి సేవ చేయడం అంటే వండుతున్నారు అని అంటే భగవంతుడికి భోగా పెట్టినప్పుడు అదంతా ప్రసాదం లాగా జనులే తింటారు. సో అందరు కూడితేనే ఆ పనులన్నీ అవుతాయి అన్నమాట. ఒక కృష్ణుడికి ఒక మాల వేయాలంటే కూడా మార్కెట్కి వెళ్ళాలి, పువ్వులు తీసుకురావాలి, దారము సూది అన్ని సమకూరిస్తే భక్తులు కూర్చొని గుచ్చుతూ ఉంటారు అనమాట. సో అలా సో అవి ప్రేమయుత సేవలు అని అంటే భగవంతుడిని తలుచుకొని అన్ని చేయండి. సో అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయం అని చెప్తున్నాడు అనమాట. సో అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ అంతా తీసేసి నువ్వు యోగివి కమ్ము అని చెప్తున్నాడు. ఎటువంటి యోగి కావాలి అంటే ఈ విధంగా సేవ చేసుకునే యోగి అని చెప్తున్నాడు. నెక్స్ట్. సో దీంతో ముగిసింది. ఫైనలీ శ్రీకృష్ణుడు చెప్పేశాడు అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు, జపం చేయండి అమ్మా, కలియుగంలో చాలా ఈజీ, ఇది చెయ్యండి అంటే లేదు నేను యోగానే చేస్తాను అని ఆ పిచ్చి యోగాలు చేసుకుంటున్నారు అందరు కూడా. అసలైన యోగా ఏంటి అని 8 విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ 8 విషయాలు చేయాలంటే ముందు చెప్పిన వాటికంటే ఇది కొంచెం టఫ్, కానీ ఇది చేస్తే కూడా కైవల్యం చెందుతారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కొందరు టఫ్ ఎంచుకుంటారు బ్రహ్మచారులు. ఎంచుకున్నప్పుడు ఇక్కడ అడవిలు లేకపోయినా సరే గుడిలోనే నివసిస్తూ దేవుడి యొక్క సేవ చేసుకుంటూ, మేము రకరకాల యాత్రలు వెళ్తూ ఉంటాం కదా. సో ఒక్కొక్కరైతే ఎంత సేవ చేస్తారు అంటే, మొన్న వెళ్ళాము
అది పుష్కర్కి మనం జైపూర్కి మధ్యలో ఇస్కాన్ అనమాట. ఆ ఇస్కాన్ వాళ్ళు ఆ ప్రభుజీ ఇంట్లో ఏర్పాటే చేసేసాడు భోజనం. ఎక్కడ నుంచి వచ్చినా సరే ఫ్రీ భోజనం అంట, ఏమి డబ్బులు తీసుకోకుండా. మన ఇష్టంతో డొనేషన్ ఇచ్చింది అది వేరే విషయం, కానీ ఛార్జ్ చేస్తారనమాట. ఒక స్వీటు, 2 కూరలు, పప్పు, అన్నము, చపాతి ఇవన్నీ వేసినప్పుడు ఒక 200 250 ఏదో పర్ ప్లేట్ అని వేస్తారు. ఇస్కాన్ వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించవచ్చు, కానీ ఆయన ఫ్రీగా భోజనం. ఇటువంటి సేవలు చాలా మంది చేస్తారు. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు, మళ్ళీ ఉండి కూడా పైన ఒక ఫ్లోరే కేటాయించేసి అటువంటి సేవ చేస్తున్నాడు భక్తులకి సేవ చేస్తున్నాడు అంటే కృష్ణుడికి చేసినట్లే అనమాట. సో డైరెక్ట్గా కృష్ణుడికి చేసే అవకాశం ఎవరికో దొరుకుద్ది. అంటే డ్రెస్ చేయడం కానీ, కృష్ణుడికి నైవేద్యం పెట్టడం కానీ, అర్చకుల్లాగా. సో అది కాకుండా ఇది కూడా ఒక మంచి సేవ అనమాట. ఇలాంటి సేవలు కూడా చేయడంతో కృష్ణుడు అంటున్నాడు, ఇలా చేసేవాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇది ఇందిరా బోయినా ఇప్పుడే వచ్చారు, చదువుతారా? వనజ హరే కృష్ణ. వనజ కూడా వెళ్ళిపోయారు. హ్యాండ్ రైస్ చేశారు కానీ అపర్ణ చదువుతారా అమ్మా? ఎవరు? అపర్ణ చదవమ్మ. సమీక్ష చదవాలి. సమీక్ష ధర్మయోగ. అన్ని మార్గాల్లో ఏది ఉత్తమమైనది? యోగి. ఫస్ట్ తల్లి ఈ చదవాలి ఫస్ట్. శత్రువు లేదా స్నేహితుడు. 6.1 - 1 to 9. ఓకే. మనస్సు స్నేహితునిగా ఉన్నప్పుడు, మనస్సు శత్రువు ఉన్నప్పుడు. స్నేహితుడుగా ఉన్నప్పుడు ఏమవుతుందో చదువు. ఆ బాక్స్ లో దిశను అనువర్తిస్తారు, అనుసరిస్తారు. ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు. ఇంద్రియ సంతృప్తి నుండి వేరు చేయబడింది. ఫలితం స్వేచ్ఛ మరియు ఎత్తు. మనస్సు శత్రువు ఉన్నప్పుడు కామం, కోపం, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరిస్తుంది. చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టిస్తుంది. ఇంద్రియ తృప్తితో జత చేయబడింది. ఫలితం అధోకరణం కలుగుతుంది మరియు చిక్కులు వస్తాయి. సో థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ వాళ్ళు విద్యావతి చదవండి. థ్యాంక్ యూ అమ్మా. వనజ. అష్టాంగ యోగ 8 అవయవాలు. ఇది ఆచరాత్మకంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గాంధర్విక అమ్మాయి అన్నట్టుంది, చదువుతారా? మాతాజీ. చదువు. విజయం మరియు వైఫల్యం. విఫలమైతే ఏం జరుగుతుంది? ఓకే, వై కూడా చదివేయండి. ఓకే మాతాజీ. వై యోగా అన్ని వర్గాల్లో ఏది ఉత్తమమైనది? అన్ని మార్గాల్లో ఏది ఉత్తమమైనది. చాలా థ్యాంక్స్ అమ్మా. చక్కగా పిల్లల్ని పక్కన పెట్టుకుని చూసారాడ, ఫాలో అయ్యారు. అట్లా ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. నెమ్మదిగా వాళ్ళే మన దారిలోకి వచ్చేస్తారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ సమీక్ష. సో ఇది చాలా ఈజీ అని అంటున్నారు. సో ఈజీయా కాదా అని మనము చూసుకోవాలి. యోగా ఈజ్ ఈజీ అని కృష్ణుడు చెప్తున్నాడు, అన్నిటికంటే ఉత్తమమైంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా వచ్చేది పాఠాలన్నీ చదివిన తర్వాత, అన్ని చాప్టర్స్ చదివిన తర్వాత లాస్ట్కి కృష్ణుడు ఏమంటాడో మనం చూద్దాం. మనం ఏది ఈజీగా మనకి అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ప్రస్తుతానికైతే 6వ అధ్యాయము చాలా ఈజీ. అండ్ ఈ అధ్యాయము మనం చదివినంత మాత్రాన ముక్తి పొందుతాము అనేది మనము నేర్చుకున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఆల్ మై గురూస్ की जय. जय पताका स्वामी की जय, पताका महाराज की जय, श्रील प्रपाद की जय, श्री गौरंगा की जय. हरे कृष्ण. సో మనము ఈరోజు ప్రశ్నలు అనేది రేపు తీసుకుందాం, మీరేమనుకోకపోతే.
ఇక్కడికి ముగిద్దాము. నేను గుడికి వెళ్ళాలి ఇప్పుడు, అందుచేత. ఓకేనా మాతాజీ అండ్ ప్రభుజీస్? రేపు మళ్ళీ జాయిన్ అవ్వండి క్లాస్లో. మీరు ప్రశ్నలు ఏవైనా ఉంటే ఒక బుక్లో రాసి పెట్టుకుని రేపు ప్రశ్న జవాబులు కార్యక్రమము లెసన్ అయిపోగానే చేద్దాం. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో